వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కావేరీ జలాల విషయంలో తమిళనాడు వర్సెస్ కర్ణాటక నిన్నటి వరకు కూడా ఇద్దరి రాష్ట్రాల పేరు మీద రాజకీయాలు అనేది భగ్గుమన్నాయి. కేవలం కావేరీ జలాల విషయంలో ఏదో ఒకటి కొలిక్కి రావాలి అని చెప్పేసి ఇప్పటికీ ఆ చర్చ నడుస్తున్నటువంటి వేళ నిన్న తమిళనాడుకు సంబంధించినటువంటి ముగ్గురిని అంటే పోలీసులు అడవి శాఖ అధికారులు ఫైరింగ్ చేయడాన్ని అక్కడ ఫైరింగ్ చేయడంతో ముగ్గురు చనిపోవడం, ప్రస్తుతం మళ్ళీ తమిళనాడు వర్సెస్ కర్ణాటక మధ్యలో యుద్ధవేరి మోగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే కావేరీ జలాల విషయంలో ఒక కొలిక్కి కూడా రాలేదు. చర్చలు జరుపుతామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. బట్ దానికి సంబంధించి ఇప్పటి వరకు చర్చలు లేవు, ఇంకేం లేవు. అయినా కూడా విజయ్ ఏం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తోటి ఆల్రెడీ టీవీకే తమిళనాడులో పొత్తు పెట్టుకుంది. కేవలం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నందుకేనా కావేరీ జలాల విషయంలో విజయ్ స్పందించట్లేదని ఏకంగా బరిలోకి స్టాలిన్ దిగడం అనేది జరిగింది. స్టాలిన్ రంగంలో దిగి అసలు ఎందుకు తమిళనాడులో ఉన్నటువంటి ముగ్గురిని కాల్చి చంపారు, దానికి సంబంధించి నాకు వివరణ కావాలి అని చెప్పేసి తను అనౌన్స్మెంట్ చేయడం ప్రస్తుతం కర్ణాటకలో తమిళనాడులో ఒక హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు అంటే వేటగాళ్ళు అనే నేపంతో వాళ్ళని కాల్చడం అనేది జరిగింది. వాళ్ళ చేతిలో దొరికినటువంటి తుపాకులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, తర్వాత వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేశాయి. కాబట్టి కేవలం ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరిపామని కర్ణాటక ఫారెస్ట్ అధికారులు చెప్పడం అనేది జరిగింది. సో నిజంగా ఆత్మరక్షణలో భాగంగానే ఈ విధంగా జరిగిందా, లేకపోతే నిజంగా ఈ కావేరీ జలాల ఇష్యూల వేళ ఇలాంటి కుట్రలు ఏమైనా పండుతున్నారా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అండ్ వెంటనే దీనిపైన మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. వెంటనే దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి న్యాయం జరపాలి, మాకు న్యాయం కావాలి. ఒకటేసారి ఇప్పుడు కావేరీ జలాల విషయంలో అలాగే ఈ ముగ్గురి వేటగాళ్ళ విషయంలో కూడా మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా న్యాయం జరుగుతూనే కొంతవరకు చల్లబడే అవకాశం ఉంది, లేకపోతే ఈ ఉద్రిక్తత అనేది పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్టాలిన్ చెప్పడం, అక్కడ తమిళనాడులో కూడా కర్ణాటక యాంటీగా స్లోగన్స్ ఇవ్వడం. మరి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ మాత్రం అక్కడ అధికారులు చెప్పింది మేము విన్నాం, అక్కడ ఏం జరిగింది ఏందనేది మేము మెజిస్ట్రేట్ దగ్గర కూడా వెళ్తున్నాం. డెఫినెట్ గా దానికి సంబంధించి వివరాలు అనేది సేకరించి మేము ప్రజల ముందరికి పెడతామని చెప్పేసి చెప్పడం. మరి ఈ తమిళనాడు కర్ణాటక ఇష్యూ అనేది త్వరలో ముగిస్తుందా, లేకపోతే రాను మరింత ఎక్కువ అవుతుందా అనేది చూడాల్సిన విషయం. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సినటువంటి పని ఏంటంటే కావేరీ నది జలాల విషయంలో వెంటనే కేంద్రంకి కోరితే తప్పించి కేంద్రం దగ్గర నుంచి ఏదైనా స్పష్టత వచ్చి ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి దానికి సంబంధించి చర్చలు అనేది జరపాలి. ఆ చర్చలకు సంబంధించి విజయ్ ఆల్రెడీ అక్కడ కమిటీ తోటి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటే చెప్పినప్పటికీ డికే శివకుమార్ మాత్రం కొంతవరకు ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని డికే శివకుమార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, క్యాబినెట్ ఇష్యూ, ఇప్పటి వరకు క్యాబినెట్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేరు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు బ్లాక్ మెయిల్ కి దిగుతున్నటువంటి పరిస్థితి. అండ్ ప్రభుత్వ పథకాల విషయంలో 6 గ్యారెంటీల విషయం అక్కడ కూడా 5 గ్యారెంటీలు ఇచ్చారు. తర్వాత మిగతా హామీల విషయంలో కూడా ప్రభుత్వం, తర్వాత రీసెంట్ గా పేపర్ లీకేజ్ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలే అక్కడ పరిష్కరించుకోలేని పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మళ్ళీ తెరపైకి కావేరీ జలాల విషయం కావచ్చు, తర్వాత నిన్న ముగ్గురు తమిళుల ఎన్కౌంటర్ అనొచ్చా మరి ఏందనేది మనకి ఇంకా నిజాలు తెలియలేదు. కాబట్టి సో అక్కడ కాల్పులు ఇష్యూ కావచ్చు, ప్రస్తుతం ఇక్కడ విజయ్కి అలాగే డికే శివకుమార్ కి తలనొప్పిగా మారడం, తర్వాత విపక్షాలకి అదొక ఆయుధంగా మారడం చూస్తున్నట్టయితే ఇంకా రాను రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుంది, వెంటనే కేంద్రం జోక్యం చేసుకుంటే తప్పించి దీనికి పరిష్కారం కాదనే సూచనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.